సైలెన్స్ తల్లు ముయ్యాల నోరు ముయ్యాలి అందరూ రామా కూర్చున్న పెద్దలార గుణవంతులారా డబ్బులు రెండు దండాలు మూడు రావా కనులేమన్నారు కడముందలు చెప్పులు నాటి కథలు వెళ్ళనాటి ఎతలు వెళ్ళనాటి ఎతలు వెళ్ళనాటి కథలు అన్నారమ్మా భారత భాగవతం కట్టిన వాడు లేడు కుంచోడ నిలువసుకుని పడిన మానవుడు లేకపాయనా మరి మానవుడే ఒక దానవుడన్నరమ్మా ఓయమ్మ పోకమ్మ గోనీల వేలి తుంగభద్రకాళి తులిశారదమ్మ శక్తివై జగమేలు జగమెల్ల పార్వతమ్మ రాదు ఇసొంటి ముసలోడు మోడాని ముతిపోట్లు ఉడవరాదు తల్లులా సతి కాపదత్తే పతి అన్నారు పతి కాపదత్తే సతి అన్నారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకం మెచ్చు సతిమ పురుషులు ఏకమైతే సభలోకం మెచ్చు అన్నారమ్మా దేవిరా నీలవతి దేవి Bye.
పుట్టిందో ఈ పని చేస్తే మీకు అనగానే పడతాను పెళ్ళమా నీ మీద నాకేం ప్రేమ ఉన్నదో నా మీద నీకేం ప్రేమ ఉన్నదో మరి ప్రేమ అయితే ప్రేమలో పెళ్ళలో పుట్టలు కట్టిందా రోజులు అడుగుతానే ఈ కాలు ఒక్కనాడు అరిగినాయి కావే ఇరిగినాయి కావే మొగడా ఓ పిచ్చిగానా అది ఇరువు అనుకుంటారో ఇక్కడ అనుకుంటారో బంగారం అనుకుంటారో ఉప్పు కట్టని చెప్తా కప్పులు వస్తారని తలకాయ కూర మనదే పోటీ మనదే బటర్ మనదే చీకర్ మనదే దాల్చ మనదే పప్పు చారు మనదే అన్ని తిన్నాక మొన్న అంతరంగా శివరాత్రి నాడు జాగర ముట్టియాలని ఎవలాడో ఇసుకపోతుంది అక్కడ దగ్గర మీద కూర్చున్న కాళ్ళకెళ్ళావు చేతులకెళ్ళావుగా మరి ఓ పిచ్చిగానే పూర్వజన్మ కాలంలో ఏదన్నా పాపం చేస్తే చుట్టాది రోగం చేస్తుంది చుట్టాది రోగం అయితే కంచ వేరే మంచ వేరే పెట్టి వేరే పుట్టు వేరే టోటల్ బంద్ అయితే పోయా రోగం నీకు అచ్చుడు కదా మనం ఈ నిజాయితీ కూడా అచ్చుడు తప్ప ఈ గొల్లలతో లొల్లినప్పుడు అయ్యా పుట్టు వేరైతే అటు ఇటో బతకానిక బెడ్ వేరైతే అరగడిగా బతకనాయ్యా అదే 4000 నష్టం అయినా 1500 ఓట్లు బుద్ధి బుద్ధి వచ్చిన పింఛన్ బాగా మొత్తం వాటి వేయినా అచ్చులే పోలే రోజులు నింపినా ఎన్నడబడి వచ్చింది వేరు ముఖం పడ్డదని ఆకలికిచ్చింది ఆవురాని మధ్య దూపలకిచ్చింది చూడాలని చల్లడమ్మా ఎలా నిలపాలని చిలకలాంటి చిన్నబోయి తిరుపతి అరుగుల పైన చిన్నబోయి కూర్చున్నా ఆకలికి నావుల మధ్యకండాల చల్ల కూరల మధ్యకండ కూరల తల దూపతి కొనుక్కురుచుల పైన రాదు ఎప్పుడు కొలు తిరిగి కొరుచున్నాడు వచనరాలు గిరోధర మహారాజు బాలముఖి ప్రకృతి ఎప్పుడు నా భార్యలోకి కిలకి నవ్వుకుండా ఉండి చిరికెలాంట ఒక చిన్నమైన వదలాంట ఒకరి చిన్నమైంది ఎవరన్నా నా భార్యను మాట్లాడరా ఎందుకు చిన్న భార్య పలకి తిరగాలి భార్య తోటి ఏమన్నాడు నాకు నేనాట భార్య నానే కింద కొట్టున్నా కింద పడుకున్నా
వారికల్లా మొగోడు అన్నట్టు దిద్ద చూడే నిన్ను ఎవరేమన్నారమ్మా ఓ రామ నీ వయసు అప్పుడు నుండి ఇప్పుడు కాదు నువ్వు సింధు వచ్చిన పనులంతా అల్ల కళ్ళమని పెట్టుకుందిరా ఎందుకు తిన్నవేనవంటే అయిపోయానా అయ్యో నీ ఎవరు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు గట్లగానే ఈ ఊరు మంజునాథ సంవత్సరం గా సేర్లల్ల కాడికి పోయిన కాడ గా చిలకల్ల కాడికి పోయిన కాడ గా పువ్వు కొట్టే కాడ గా కట్టలు మోసే కాడ మనదే ముచ్చటనే మనదే మాటనే పొలం చూడబోతే ఎంత ముద్దుకున్న ఎర్ర బుర్ర చెట్టు పండుగ ఎర్ర బుర్ర ఉన్నది కానీ పొలగాన్ని చూడబోతే బుర్రి పల్లె పుచ్చన్నా ముందర బొర్ర ఏర్పడతలే ఎంత పిల్లలు ఏర్పడతలే నాకు బొర్రు అంటే ఎవరు అమ్ముతారు నాకు బొర్రు ఉన్నదే సాకు సీదున్న మనిషిని అట్లా కాదు ఏక చెందర్ల కాడ బస్ స్టాండ్ లో దిగి నేను ఇంటితో పట్టుకొని వస్తా అంటే పిల్లగా వెనకట్టడైనా మీ చిన్న మీ మానంటే సంవత్సరం తాత కాడికి వచ్చిందా తాత కాడికి వచ్చిందా మరి ఆ కుర్చీలో చేసుకుంటావు అని మరి అయినా ఆయనకి ఇప్పుడే పాలపల్లి రావట్టు ఇంకా 3 ఏళ్ళు అయితే మూడుతాడు ఇంకా 3 ఏళ్ళు అయితే పోలేదయ్యా రాజ్యాలు ఇల్లి దాకా భూములయ్యా కోరుకుంటది నాదా తొలుతూరు కొడుకులు పుట్టాలి మనసూరు బిడ్డలు పుట్టాలి కొడుకుల గణాలే కొడికి పడిగెత్తాలి బిడ్డల గణాలే బీతి ఎందాలనుకుంటానయ్యా ఎన్నెన్నో ఎగిరిత పడియేస్తామయ్యా అయ్యా రే దాంటల్లా రూపాయలు ఒడిగిపోయి ఒంటరంతా ఒడిగిపోయి ఓ చేతులు వెనకకై మోకాళ్ళ ముందరికై నాడు ఊరికి దూరమై గాడికి దగ్గరైనాడే
మన దగ్గర కట్టి పట్టించి బట్ట కట్టి ఇవాళ మనకు తాళం పోసి కుక్కడంతా అన్నం నిలబెడతారయ్యా మనం మంచాల ఉన్న కాడ ఓవను నిన్నవా ఓ నాయనా నువ్వు నిన్నవా అంటే మనకు తినకుండా తిన్నంత తీరైతదయ్యా గట్ల కట్టమని నన్ను కొడుకులే మాయనా అయ్యా ఎదురు కూడా ఉండుతున్నారా మనకిద్దరు ఆడపిల్లలు పుట్టిరయ్యా ఆడపిల్లలంటే ఒకరింటి కాడ పుట్టి ఒకరింటి కాడ సేవ చేసేది ఆడపిల్లలన్నరేనాదా రేపు రేపటి కల్లనాదా ఇలా మన బిడ్డకు పెళ్లి చేస్తే అంతగా ఇంటికి వెనుకడ ఆడపిల్ల ఉంటే మన కలవలక్కువైనాదా మన ప్రాణం మధ్య లేక మనం మంచాల పడితే మంచాల పడ్డ మధ్య బిడ్డకు ఏర్పాటు అందుతేనయ్యా ఇంటి పక్క పంటలను అమ్మయ్యాల 100 రూపాయలు రేపు పులి కత్తి నీకు వేరుకుంటారా అని ఆ బిడ్డ ఆ పైసలు పట్టుకొని పళ్ళు పొలాలు పెరుగన్న వండుకొని ఆ బిడ్డ 7 వారాలల్లో మన ఇంటికి వచ్చి మనం మసాలా ఉన్న కాడికి ఆ బిడ్డ వచ్చినారా అయ్యా నీకు కొడుకులు లేరనుకున్నావా నీకు బిడ్డలు లేరనుకున్నావా అని దగ్గర మీద పట్టుకొని ఆ బిడ్డ కలవడానికి నీళ్ళు కాగబెట్టి తడిపిన తాళపోతున్నారా ఇవాళ ముఖ్యలంతా అన్నం ఇవాళ మనకు తినబెట్టి కట్ట తూకం 4 రోజులలాగా అలుకుంటారయ్యా నా ఇంటి ఎటు వాయను నా ఇంటి మాట ఎటు వాయను నా ఇంటికి పోయినాడు మళ్ళీ 4 రోజుల కత్తనాని ధీరధైర్యం చెప్పి ఆడపిల్లలు వెళ్ళిపోవయ్యా ఇవాళ అందుకే అంటారు నాద బతుకు తెరసావు నగదన్నారయ్యా రేపు రేపటికల్లా ఏ మానవుడు కానీ ఇక్కడ ఉండేటోడు కానీ ఎన్నడికైనా వెళ్ళిపోవాల్సింది అక్కడికే అన్నారు నాదా మన గర్భలకు పోయి మన ప్రాణం పోతే నాదా మనము సత్తినా మధురామయ్యా గా బిడ్డకేరు పాట అందుతే ఆ బిడ్డ తీళ్ళల్లో ఉన్నా చిలకల్లో ఉన్నా నా అవ్వ పానం వేయిందాడ నా నాయన పానం వేయిందాడ అని బిడ్డ 7 వాడాలెల్లా ఎత్తుకుంటా బిడ్డ చదువుకుంటా అది జరుపుకుంటా ఎత్తుకుంటా బిడ్డ ఇంటికి వచ్చే మరి ఇంటికి వచ్చే వరకు కావాకి సారు భారమై ఉంటే మన చుట్టూ గుంపుల కొద్ది మంది ఉంటే కావాల్సింది వాపుకుంటా ఇది మన జవాల వేడి కలిసి మన జవాల కాడి 3 రోజుల పిరిగే కానీ గురికి వాసన పట్టని రాదా మన ముఖం మీద తెల్ల బట్ట తీసినారా బిడ్డ చెవులనారు అనుకుంటారు తల్లిగా బిడ్డ ఉంటే ఆ విధంగా పోటీ ఏడుపు ఏడుతుందని చూడొచ్చినా 50 మంది ఏడతారయ్యా
వల్ల మనం మానం పోతేనారా మీద పడి ఏడిసే బిడ్డలున్నారు కానీ ముందర నడిసే కుండ బట్టి నడిసే కొడుకు లేడయ్యా